మహాదేవ శ్రీమాత్రే నమః. భార్యాభర్తలలో అపోహలు కావచ్చును, భార్యాభర్తలలో చక్కటి ప్రేమ పెరగాలి అని అనుకున్నా, లేదా కొంత గొడవలు జరుగుతున్నాయి, తరచూ కూడా మాకు కలిసి ఉండాలి అని ఉంది కానీ ఉండబుద్ధి అవ్వటం లేదు అని అనుకునేటువంటి తరుణంలో, లేదా మా భర్త ఇల్లీగల్ అఫైర్స్ పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు, లేదా నా భార్య నుండి కొంత నాకు అనుమానంగా ఉంది అని ఇలాంటి అపోహలు ఒకవేళ నిజంగా ఉన్నా, మరి ఇలాంటి తరుణంలో మనము ఎలాంటివి జాతకరీత్యాన మరి రెమెడీస్ రూపకంగాన అంటే ముఖ్యంగా మీ జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో కుజుడు కానీ, శనైశ్వరుడు కానీ, రాహువు కానీ, అదేవిధంగా మీ యొక్క జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో 12వ భావానికి సంబంధించిన అధిపతి కానీ, అదేవిధంగా 8వ భావానికి సంబంధించిన అధిపతి కానీ, సప్తమ స్థానానికి సంబంధించిన అధిపతిపై కానీ చెడు నీచగ్రహ దృష్టితో చూసిన, 12వ భావంపై కాస్త శనైశ్వరుని యొక్క దృష్టి పడిన, 12వ భావంలో కుజుడు ఉన్న, కుజునిపై శని దృష్టి పడిన, ఒకవేళ 12వ భావంలో రాహు నీచలో ఉన్నా కూడా మనకు ఈ భార్య లేదా భర్త అనుకూలతకు ఉండకుండా ఉండడం కానీ, భర్త పరస్త్రీ వ్యామోహం కానీ, అదేవిధంగా భార్య పరపురుషుడితో వెళ్ళిపోవడం కానీ, వ్యసన పరుడు అవ్వడం కానీ, మన ఈ యొక్క భార్య లేదా భర్త అదేవిధంగా ఏదైనా ఒక వ్యసనాలకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. మరి ఇలాంటి తరుణంలో వ్యక్తిగత జాతకము అనేటువంటిది 1కి 200 సార్లు పరీక్షించుకోవాలి. మనం ఎట్లనైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళితే తను ఏదైనా చెబితే, మొన్న ఒకరు గుండెలో హోల్ ఉందని చెప్పారట మన క్లయింట్కు. తను ఒక్క తీరుగా భయపడిపోయి ఫోన్ చేసింది, అమ్మ లేదు అలాంటిది ఏదీ ఉండదు, మీరు అట్లా ఏం బాధపడొద్దు, ఒకసారి సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి అని చెప్పంటే, సెకండ్ ఒపీనియన్ వెళితే ఏదీ లేదు అని చెప్పి యాంజియోగ్రామ్ కూడా తీయడం జరిగింది. ఏదీ లేదు అని చెప్తే అంటే ఒకరి మాటే విన్నా మనం ఒకరి దగ్గరికే వెళ్ళినా కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక సెకండ్ ఒపీనియన్ అవసరం. కనుక మరి ఈ క్రమంలో మీరు 1కి 2 సార్లు మీ యొక్క జాతకాలను చెక్ చేసుకోండి అని చెప్పి నేను చెప్పడం. ఇక్కడ మనకు శుక్రవారం రోజు తేలుకొండి అని చెప్పి ఒక మనకు లైక్ అంటే అదొక చెట్టు అన్నట్టు, తేలుకొండి అంటే గద్దముక్కు అంటారు, గద్దముక్కి ఆకృతిలో ఉంటుంది అది. ఇది ఒకవేళ మనకు ఒక రోజు ముందో 2 రోజుల ముందో దీన్ని సంపాదించుకొని, దీన్ని కనుక తెచ్చుకొని తాయితునందు దీన్ని బిగించుకొని మీ యొక్క భర్త యొక్క మెడకు ధరింపజేసిన, ఏదో చెప్పాలి ఇక, ఏదో పలానా మనకు అమ్మవారిదనో లైక్ ఎక్కడిదో చెప్పి తన మెడలో ధరించినటువంటి ఎడల తప్పకుండా ఆ యొక్క పరస్త్రీ విముక్తుడు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒక అమావాస్య రోజున లేదా శనివారం రోజున ఒక నల్ల కుక్క ఎడమ కాలు యొక్క గోరును కత్తిరించాలి, సేకరించుకొని దీన్ని వెండి తాయితులో దీన్ని పెట్టాలి. దీన్ని పెట్టి మీ యొక్క భర్త మెడలో ధరించేటువంటి విధంగా చేయాలి. ఇది చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఏదైనా ఒక అమావాస్య కానీ పౌర్ణమి రోజున కానీ మనకు మల్లె చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ మనకు దానికి కాస్త ధూపదీప